బ్లాగ్ నెంబర్ 74. పొద్దున్న లేచి ఏమంటారు చాలా రోజులైంది అని అడగని చెప్పి ఆడ చూస్తే క్రిస్మస్ అప్డేట్ వచ్చింది. సో ఆడేసి బెడ్ సాఫ్ చేసి ఏమంటారు నీళ్ళు వేడి చేసుకుందాం అని చూస్తే కాకరోజు పడ్డది. సో చెట్లకు పోసేసిన నీళ్ళు, చెట్లకు పోసేసి ఏమంటారు ఓట్స్ పెట్టుకున్నా. ఓట్స్ పెట్టుకుని ఇడ్లీ తినేసిన. ఇడ్లీ తినేసి ఏమంటారు పాల ప్యాకెట్ తినడానికి పోయినా. పాల ప్యాకెట్ తీసుకొని ఇంటికి వచ్చేసి ఏమంటారు ఓట్స్ చేసుకున్నా. ఓట్ మీల్ చేసుకొని ఏమంటారు శనగలు కూడా నానబెట్టేసిన. శనగలు నానబెట్టేసి ఓట్ మీల్ తినేసిన. ఓట్ మీల్ తినేసి ఒక 4-5 hours స్నాప్ తీసుకొని లేచిన. లేచి ఏమంటారు సబ్జా గింజలు నానబెట్టుకున్నా. సబ్జా గింజలు నానబెట్టేసి మీల్ తినేసిన. మీల్ తినేసి ఏమంటారు కొంచెం అంత వీడియో గురించి వచ్చిండే బిల్డింగ్ మీద ఏమంటారు వీడియో పని గతం చేసి ఇంటికి వచ్చేసిన. ఇంటికి వచ్చేసి సబ్జా గింజలు నీళ్ళు తాగేసిన. నీళ్ళు తాగేసి ఏమంటారు చెట్లకు నీళ్ళు పోయలే అని చెప్పి చెట్లకు నీళ్ళు పోసిన. నీళ్ళు పోసేసి ఏమంటారు 2 ఖజూలు తినేసి జిమ్కి వచ్చేసిన. ఇలా లెగ్స్ వర్కౌట్ ఉండే. సో ఏమంటారు లెగ్స్ వర్కౌట్ ఖతం చేసిన. లెగ్స్ వర్కౌట్ ఖతం చేసి ఏమంటారు ఇంటికి వచ్చి చూస్తే మా ఆయన ఇష్ట వచ్చారు. సో మిస్టీ రాగానే ఏమంటారు ఇల్లు ఆట మొదలుపెట్టింది. చూసేసి ఏమంటారు సైక్లింగ్ పోయినా. నేను సైక్లింగ్ ఖతం చేసి సబ్జా గింజలు నీళ్ళు ఇంకా నార్మల్ వాటర్ తాగేసిన. తాగేసి ఏమంటారు బిల్డింగ్ మీదకి వచ్చిన కూల్ డౌన్ చేయడానికి. ప్రతి ఒక్క ఏమంటారు స్ట్రెచ్ పొజిషన్ 1 minute చేసిన. కూల్ డౌన్ కథం చేసుకొని ఇంటికి వచ్చేసి ఆ యోగా ఇంకా మెడిటేషన్ చేసిన. ఏమంటారు కథం చేసి మీల్ ప్రిపేర్ చేసుకున్నా. గుడ్డు ఏమంటారు ఎంచి శనగలు చేసుకున్నా. చేసుకొని మీల్ తినేసి డే కథం చేసిన.